అనంతబాబుని మీరు పట్టుకోలేరు, ఎందుకంటే అనంతబాబు మా జగనన్న ఇంట్లోనే ఉన్నాడు అని వైసీపీ కార్యకర్తలు దళితుల్ని రెచ్చగొడుతూ పెట్టిన ఒక మెసేజ్ ఒకటి హల్చల్ చేస్తుంది. దాని ప్రకారం ఎమ్మెల్సీ అనంతబాబుని దాచిపెడుతున్నది, ఆయనకి ఆశ్రయం ఇస్తున్నది గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే గారైన జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి దళిత కాలనీలో వైరల్ అవుతున్న వార్త. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇల్లు అంటే మనందరికీ ఒకటే ఇల్లు ఉంటుంది మరి, కానీ ఆయనకి కొన్ని ప్యాలెస్లు ఉన్నాయి. అది లోటస్ పాండ్ లో ఈ అనంతబాబు గారిని దాచారా, తాడేపల్లి ప్యాలెస్ లో ఇన్ని దాచారా, కడప ప్యాలెస్ లో దాచారా, లేదా పులివెందుల ప్యాలెస్ లో దాచారా? దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఇచ్చే రిక్వెస్ట్ లాంటి హెచ్చరిక ఏంటంటే, మర్యాదగా ఒక 2 రోజుల్లో నేరం చేసిన వ్యక్తిని అనంతబాబు అనే ఆయన్ని చట్టానికి అప్పగించండి. మీరు ఆయన గనక చట్టానికి అప్పగించకపోతే మేము 2 రోజుల కన్నా ఎక్కువ సహించలేం. ఖచ్చితంగా మంగళగిరిలో ఉన్న వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరూ ముట్టడిస్తాం. ఎందుకు చెప్తున్నాను ఇదంటే, దళితులకు మీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు దళితులకు మీరు చాలా అన్యాయాలు చేశారు. మేము భరించుకుంటూ వచ్చాం, సహించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఎవరైతే దళితుల్ని చంపారో వాళ్ళకి మీరు నజరాలాలు ప్రకటించి, వాళ్ళకి మీరు షెల్టర్ ఇచ్చి, చట్టాన్ని నుంచి కూడా తప్పించడానికి మీరు అధికారంలో లేనప్పుడు కూడా ప్రయత్నిస్తే ఇది దళితుల ఆత్మగౌరవ సమస్య. కాబట్టి దళితులందరూ కేంద్ర పార్టీ కార్యాలయం వైసీపీ కార్యాలయాన్ని ముట్టడించడానికి ఎక్కువ రోజులు సమయం లేదు.